హాయ్ అండి, ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పుదీనా రైస్ చేస్తున్నాను. ఇదే నేను కూడా ఫస్ట్ టైం చేయడం. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ పుదీనాని క్లీన్గా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి అయితే వేసుకొని పెద్దగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు గింజలు అయితే వేసుకొని చిట్పట్లాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకేసి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం కాజు ఉంటే వేసుకోండి, లేకపోతే వేరుశనగ పప్పు ఉన్న వేసుకున్నా బాగుంటుంది. బాగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని బాగా అంటే పచ్చిపసనంత పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకుని పుదీనా పేస్ట్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి, నేను దీంట్లో అయితే స్కిప్ చేసేసాను. మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసేసుకొని బాగా కలిపేసుకుంటే చాలు. అంతే, మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.